అందరికీ నమస్కారం. మెయిన్‌గా మనం మెంటార్‌షిప్ ప్రోగ్రామ్ అనేది ప్రారంభించాలి అనేసి అనుకున్నాం గదా! అసలేంటి ఈ మెంటార్‌షిప్? ఈ మెంటార్‌షిప్‌లో ఏం అందించడం జరుగుతుంది? అనేటటువంటి వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది యాస్పిరెంట్‌కి సార్ సిలబస్ ఇంతుంది కదా! మనం ఇంత తక్కువ టైంలో కంప్లీట్ చేయగలమా? అనేటటువంటి ఒక డౌట్ అనేది ఎక్కువగా ఉంది. సరైనటువంటి స్ట్రాటజీ అండ్ ఆల్సో కన్సిస్టెంట్ ప్రిపరేషన్ ఉన్నది అంటే మీరు ఖచ్చితంగా సిలబస్‌ని కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. వన్ థింగ్ ఏంటంటే ప్రతి దాంట్లో పెర్ఫెక్ట్ అవ్వాలనేటటువంటి నిబంధన ఏదైతే ఉందో, దాన్ని మాక్సిమం మీరు అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. బెస్ట్ ఇవ్వండి. మీ బెస్ట్ అనేది ఇవ్వండి. ఆటోమేటిక్‌గా రిజల్ట్స్ అనేవి మంచిగా వస్తాయి. అసలు ఏమీ ఇవ్వకుండా రిజల్ట్స్ గురించే ముందు ఆలోచించారు అంటే, దానివల్ల ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు కాబట్టి, ఇప్పటి నుంచి ప్రారంభిస్తే సిలబస్ కంప్లీట్ అవుతుందా అనే దానికంటే సరైనటువంటి స్ట్రాటజీ, కన్సిస్టెంట్ ప్రిపరేషన్ ఖచ్చితంగా మీకెప్పుడైనా మంచి రిజల్ట్స్ అనేవి తీసుకురాగలవు. సో దట్ మీరు ఈ సిలబస్‌ని కంప్లీట్ చేయగలనా? లేదా? అనేటటువంటి ఏదైతే ఆలోచన ఉందో దాన్ని పూర్తిగా పక్కన పెట్టేయండి. మరిప్పుడు మెంటార్‌షిప్‌కి సంబంధించినటువంటి అంశాల గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తంగా ఈ మెంటార్‌షిప్ అనేది 3 దశల వారీగా ఉంటుంది. 3 ఫేజెస్‌లో డిజైన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఫేజ్ 1, దెన్ ఫేజ్ 2, తర్వాత ఫేజ్ 3. ఒక్కొక్క ఫేజ్‌లో ఏముంటుంది? ఏంటి అనేది మాట్లాడతాం. సో, ఫస్ట్ ఫేజ్‌లో ఏముంటుంది అంటే, ఇది మనకి ఎప్పుడైతే మనం కోర్స్ లాంచ్ చేస్తామో, ఆ రోజు నుంచి సెప్టెంబర్ 15 వరకు ఉంటుంది. ఏంటి సార్ ఈ సెప్టెంబర్ 15 అనేసి అనుకుంటున్నారా? సో, సెప్టెంబర్ 15 ఏంటి మనకి నోటిఫికేషన్ వచ్చేటటువంటి రోజు. దెన్ ఆ తర్వాత ఫేజ్ 2లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నుంచి ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించేటటువంటి రోజు వరకు మనకి ఫేజ్ 2గా ఉంటుంది. దెన్ ఆ తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నుంచి మెయిన్స్ డేట్స్ ఇచ్చి మెయిన్స్ ఎగ్జామ్ అయ్యేంత వరకు ఫేజ్ 3గా మనకుంటుంది. ఇలా మనం ఫేజెస్ వారీగా డివైడ్ చేసుకున్నాము అంటే ఏది ఎంత చదవాలి, ఎలా చదవాలి అనేటటువంటి క్లారిటీ వస్తుంది. ఇలా లేకుండా ఏదో రాండమ్‌గా చదివామనుకోండి అసలు ఎలా వెళ్తున్నామో, ఎందుకు వెళ్తున్నామో, అసలు మన డెస్టినేషన్ ఏంటి, అసలేం కంప్లీట్ చేయాలి అనేటటువంటి క్లారిటీ కూడా ఉండదు. అల్టిమేట్‌గా మన యొక్క ప్రిపరేషన్ రాండమ్‌గా ఉంటుంది. మన యొక్క రిజల్ట్స్ కూడా రాండమ్‌గానే ఉంటాయి. అంటే మనం అనుకున్నటువంటి ర్యాంకు రాకపోవచ్చు. మనం ఈవెన్ క్వాలిఫై కూడా కాలేకపోవచ్చు. సో, దట్ రాండమ్ ప్రిపరేషన్ కాకుండా ఒక స్ట్రక్చర్డ్‌గా, ఒక స్ట్రాటజీ ఓరియంటేషన్‌లో మన యొక్క ప్రిపరేషన్ అనేది ఉండాలి కాబట్టి, ఈ ఫేజెస్ వారీగా డివైడ్ చేయడం జరిగింది. మొదటి ఫేజ్‌లో మనం అందరూ అంటారు. సార్ ఇప్పుడు ప్రిలిమ్స్‌కి చదవాలా? మెయిన్స్‌కి చదవాలా అని. ఈ ఫస్ట్ ఫేజ్‌లో మనం ఏం చేస్తామంటే, ప్రిలిమ్స్‌తో పాటు మెయిన్స్‌కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ గూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి సెకండ్ ఫేజ్‌లో ఏం చేస్తామంటే, కేవలం ప్రిలిమ్స్‌కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ మీద మాత్రమే దృష్టి పెట్టాలి. మరి థర్డ్ ఫేజ్‌లో మెయిన్స్‌కి సంబంధించినటువంటి సిలబస్ మీద మాత్రమే ఫోకస్ పెట్టాలి. అంటే ఇక్కడ ప్రిలిమ్స్, మెయిన్స్ 2 చదువుతున్నాం గదా! మళ్ళీ దేనికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ చదవాలి సార్ అనేటటువంటి ఒక ఐడియా గూడా మనకుండాలి. ముఖ్యంగా మనకి ఇక్కడ ప్రిలిమ్స్ కోసమే ఎక్కువగా చదువుతాం. ఇక్కడ మెయిన్స్ కోసమే ఎక్కువగా చదువుతాం. బట్ వన్ థింగ్ ఏంటంటే, మీకు ప్రిలిమ్స్‌లో ఎక్కువ మార్కులొస్తే బెటరా? మెయిన్స్‌లో ఎక్కువ మార్కులొస్తే బెటరా? ప్రిలిమ్స్‌లో కంటే మెయిన్స్‌లోనే మనకి ఎక్కువ మార్కులు వస్తే, మనకి ర్యాంక్ అనేది రావడానికి అవకాశాలుంటాయి. ఈవెన్ ప్రిలిమ్స్‌లో మీకు 100 మార్కులొచ్చి మెయిన్స్‌లో సరిగ్గా మార్కులు రాకపోతే ఎటువంటి యూజు ఉండదు. కాబట్టి ఇక్కడి నుంచి మనం కంప్లీట్‌గా ప్రిలిమ్సే చదువుతాం. బట్ ఈ ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి మీకు తక్కువగా టైముండి, ఎక్కువగా చదవడానికి టైం ఉండకపోవచ్చు. అలానే ఎక్కువగా కవరేజ్ చేయడానికి గూడా స్కోప్ ఉండకపోతే, మనం ఇక్కడ ఏదైతే ఒక రిజర్వ్ టైమ్ ఉందో, ఈ రిజర్వ్ టైమ్‌ని దీనికోసం వినియోగించుకునేటట్టు ఉండాలి. కాబట్టి ఫస్ట్ ఫేజ్‌లో మన యొక్క ప్రిపరేషన్ ఎప్పుడైనా 2:3లో ఉండాలి. 2:3 అంటే
ప్రిలిమ్స్ 2 వంతులు చదివితే మెయిన్స్ అనేది 3 వంతులు చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దెన్ ఆ తర్వాత ఇక్కడ కంప్లీట్ గా ప్రిలిమ్స్ కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ మీద ఫోకస్ చేస్తాం. ఇక్కడ కంప్లీట్ గా మనం మెయిన్స్ కి సంబంధించినటువంటి దీని మీద ఫోకస్ చేస్తాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంటే అప్పుడు ఇక్కడ మెయిన్స్ చదువుతాం కాబట్టి ఇక్కడ కూడా మనకి చాలా వరకు కవర్ అవుతుంది. సో దట్ ఇక్కడ మనం ఏమవుతుంది, ప్రిలిమ్స్ అయిపోయినాక, ప్రిలిమ్స్ క్లియర్ చేసినాక మెయిన్స్ కి వచ్చిన తర్వాత మీకు ఒక ఫియర్, భయం ఏదైతే ఉందో అది చాలా వరకు రెడ్యూస్ అవుతుంది. కాన్ఫిడెన్స్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలానే సబ్జెక్ట్ మీద ఒక క్లారిటీ అనేది కూడా ఉంటుంది. అందుకని ఫస్ట్ ఫేజ్ లో మనం ప్రిలిమ్స్ అలానే మెయిన్స్ రెండింటిని కూడా ఇంటిగ్రేట్ చేస్తూ చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇలా మనం షెడ్యూల్ వేసుకున్నాం కదా సార్. మరి ఇప్పుడు మెంటార్షిప్ అన్నారు. అసలు మెంటార్షిప్ లో ఏమి ఇస్తారు సార్ అనేసి అందరూ అడుగుతారు. షెడ్యూల్ అయితే బాగానే ఉంది సార్, బట్ ఈ షెడ్యూల్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం, మీరు మాకు ఇంకేమైనా అందిస్తారా, ఇటువంటివన్నీ కూడా డౌట్లు రావాలి, వస్తేనే అది మంచిది. సో ఫస్ట్ మనం మెంటార్షిప్ లో ఏం అందిస్తామంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ షెడ్యూల్ ని మీకు అందించడం జరుగుతుంది. ఈ షెడ్యూల్ ఒకటి ఫేజెస్ వారీగా అందిస్తాను, రెండవది మంత్లీగా అందించడం జరుగుతుంది, ఇకపోతే మూడవది డైలీ షెడ్యూల్ కూడా అందించడం జరుగుతుంది. సో ఫేజెస్ వారీగా అంటే మొత్తం మనకి 1, 2, 3 3 ఫేజుల్లో మనం ప్రిపరేషన్ తీసుకెళ్ళాలి. సో ప్రస్తుతానికి మనం ఫేజ్ 1 లో ఉన్నాం కాబట్టి ఈ ఫేజ్ 1 మీద పూర్తిగా శ్రద్ధ పెడదాం. అలానే ఫేజ్ 1 లో వేసినటువంటి వాటిని మంత్లీగా ఉంటాయి, మంత్లీలో ఉన్నవి డైలీగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా మీకు షెడ్యూల్ అనేది కంప్లీట్ గా అందించడం జరుగుతుంది. ఆ తర్వాత డైలీ షెడ్యూల్ అనేది రోజు నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటా. సో దట్ దానికి అనుగుణంగా మనం డైలీ టార్గెట్స్ ఏంటి క్లియర్ చేయాలి, ఏం కంప్లీట్ చేయాలి అనేది తెలుస్తుంది. సో ఇలా డైలీ షెడ్యూల్, డైలీ టార్గెట్స్ మనం పెట్టుకోవడం వల్ల ఒక కన్సిస్టెన్సీ అనేది మన యొక్క ప్రిపరేషన్ లో బిల్డ్ అవుతుంది. అండ్ ఆల్సో నేనంటూ ఒక మెంటార్ని మీకు ఉంటాను కాబట్టి నేను మీకు అకౌంటబుల్ గా ఉంటాను. అండ్ ఆల్సో మీరు కూడా నాకు అకౌంటబుల్ గా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తా. ఇఫ్ ఇన్ కేస్ నేను చెప్పకపోతే మీరు నన్ను క్వశ్చన్ చేస్తారు కాబట్టి ప్రిపరేషన్ లో కన్సిస్టెన్సీ ఉంటుంది, మెంటార్షిప్ లో కూడా కన్సిస్టెన్సీ ఉంటుంది. ఏదో షెడ్యూల్ టార్గెట్స్ ఇస్తే సరిపోతుందా సార్, మరి మాకు ఇంకేమైనా ఇస్తారంటే ఎస్, అవి కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. మీకు డైలీ షెడ్యూల్, డైలీ టార్గెట్స్ ఏమైతే ఇస్తానో అవి ఎలా చదివారు అనేది మీరు ఎలా తెలుసుకుంటారు? మీరు ఎంత చదివారు అనేది మీకు ఎలా తెలుస్తుంది? మీకు ఎంత గుర్తున్నది అనేది మీకు ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. సో దట్ మీరు ఎంత చదివారు, మీకు ఎంత గుర్తుంది అనేది తెలుసుకోవడానికి డైలీ ఈవినింగ్ వచ్చేసప్పటికి ఎంసీక్యూస్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎంసీక్యూస్ దేనికి సంబంధించినవి అంటే మీకు ఏవైతే డైలీ టార్గెట్స్ గా అందించడం జరిగిందో ఆ డైలీ టార్గెట్స్ కి సంబంధించినటువంటి టాపిక్స్ మీద మీకు ఎంసీక్యూస్ అనేవి అందించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఐవీసీకి సంబంధించినటువంటి టాపిక్ గురించి ఇచ్చాను, దానికి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ పోస్ట్ చేస్తాను. లేదంటే ఇండియన్ జోగ్రఫీలో ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఎర్త్ గురించి ఇచ్చాను అనుకోండి, దానికి సంబంధించినటువంటి డైలీ ఎంసీక్యూస్ పోస్ట్ చేస్తాను. లేదంటే సౌర కుటుంబం, భూమి, అక్షాంశాలు, రేఖాంశాలకు సంబంధించినటువంటి అంశాలు ఇచ్చాను అనుకోండి, దానికి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ పోస్ట్ చేస్తాను. సో ఇలా మనం డైలీ 2 సబ్జెక్ట్స్ ని చదువుతాం కాబట్టి ఈ 2 సబ్జెక్ట్స్ కి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ ని కూడా మీకు సాయంత్రం వచ్చేటప్పటికి పోస్ట్ చేయడం జరుగుతుంది. సో దట్ దీని వల్ల ఏమవుతుంది, మీరు ఎంత చదివారు అనేది తెలుస్తుంది, చదివింది ఎంత గుర్తుంది అనేది తెలుస్తుంది, అలానే మనం చదువుతున్నది సరైనటువంటి వేలో ఉందా లేదా అనేది అర్థమవుతుంది. మరి ఒక్కటే ఉంటే సరిపోతుందా? సరిపోదు కదా. మెంటార్షిప్ అంటే ఇవి మాత్రమే కాదు, ఇంకా మెంటార్ అనే వాళ్ళు మనతో అప్రోచ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా ఏదో మోటివేషన్ కాదు, ఎగ్జామ్ ఓరియంటేషన్ లో మనతో ఆయన మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. మీకు ఫస్ట్ చెప్పాను డైలీ షెడ్యూల్ కావచ్చు, డైలీ టార్గెట్స్ ని అందించడం జరుగుతుంది అనేసి. ఈ డైలీ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఒక వీడియోనైతే అప్లోడ్ చేయడం జరుగుతుంది.
ఏంటి సార్ ఈ వీడియో, మోటివేషనల్ వీడియో అనుకుంటున్నారా? మోటివేషనల్ వీడియో అయితే కానే కాదు. అసలు మోటివేషనల్ స్పీచ్లే మన మెంటర్షిప్ లో పెట్టడం జరుగుతుంది. మెయిన్ గా ఈ వీడియో అనేది ఆ రోజు ఏదైతే టార్గెట్ గా మీకు ఇవ్వడం జరిగిందో దానికి సంబంధించినటువంటి దాని మీద వీడియో అయితే పెట్టడం జరుగుతుంది. అంటే ఏం చదవాలి, ఒకవేళ ఆ టాపిక్స్ ని ఎలా చదవాలి, ఎంతవరకు చదవాలి, దేనికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ చదవాలి అని మీకు వీడియో చేయడం జరుగుతుంది. ఇలా ఉండడం వల్ల మీకు ఏం అర్థమవుతుంది? మొదటగానే మీకు టార్గెట్స్ ఇస్తా, ఆ టార్గెట్స్ ని ఎలా చదవాలి అనేది ఒక ఐడియా వస్తుంది. ఐడియా వచ్చిన తర్వాత మీరు పుస్తకాన్ని ఓపెన్ చేసి కంప్లీట్ గా చదవడం జరుగుతుంది. అంటే మీకు మెంటర్షిప్ లో రోజు ఇలా ఉన్నది అంటే స్టార్టింగ్ నేను ఆ వీడియోని మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ వీడియోతో పాటు మీకు డైలీ టార్గెట్స్ అనేవి కూడా అందించడం జరుగుతుంది కావా. సో దట్ ఏం చదవాలని తెలుస్తుంది, అది ఎలా చదవాలి అనేది కూడా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో తెలిసిపోతుంది. ఆ తర్వాత డేని మనం ఒక 3 పార్ట్లుగా విభజించుకోండి, లేదంటే 4 పార్ట్లుగా అయినా మీ ఇష్టం. మొత్తంగా ఒక 8 అవర్స్ ఆఫ్ స్టడీ అనేది ఖచ్చితంగా ఉండాలి. అంతకంటే ఎక్కువగా ఉన్నా ఇంకా హ్యాపీ. సో మాక్సిమం 9 to 10 అవర్స్ ఉంటే ఇంకా హ్యాపీ. సో దట్ అందులో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఇందులో ఫస్ట్ సబ్జెక్ట్ చదువుతాం, ఇక్కడ సెకండ్ సబ్జెక్ట్ చదువుతాం, దెన్ ఇక్కడ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ చదువుతాం, లాస్ట్కి వచ్చేసరికి రివిజన్ లేదంటే ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. సో దట్ ఏం అర్థమవుతుంది ఇక్కడ మీకు, మీరు చదవడం మాత్రమే కాదు, ఈ రెండింటినీ కలిపి ఇక్కడ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడం, ఇక్కడ రివిజన్ చేయడం కూడా జరుగుతుంది. దెన్ ఆ తర్వాత ఎర్లీ మార్నింగ్ వచ్చేటప్పుడు కూడా ఈ 2 సబ్జెక్ట్స్ ఏవైతే మీరు నిన్న చదివారో వాటిని నెక్స్ట్ రోజు వచ్చేటప్పుడు ఒక 10 మినిట్స్ అయినా రివిజన్ చేసుకొని చదువుకుంటే యూజ్ఫుల్ గా ఉంటుంది. సో ఇలా ప్రిపరేషన్ రిలేటెడ్ టిప్స్, టైం మేనేజ్మెంట్ ట్రిక్స్, ఇటువంటి వాటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో దట్ మీరు ఇలా చదివితే, అంటే ఈ వీడియో ద్వారా మీకు ఏం అర్థమవుతుందంటే ఆ రోజు ఒకవేళ టాపిక్ ఇచ్చినా ఏం చదవాలి, ఎంత చదవాలి అనేటటువంటి క్లియర్ ఐడియా వస్తుంది. జస్ట్ ఏమో నేను మొత్తం క్లాసెస్ అందించేసేసాను అనుకోండి, దానివల్ల ఏం అర్థమవుతుంది, ఆ క్లాసెస్ ఉంటాయి, మీరు చదువుకుంటారు, అంతకు మించి ఎక్కువ ఏమీ ఉండదు. బట్ అలా కాకుండా ఏం చదవాలి, ఎంత చదవాలి, ఎంత ప్రయారిటీ ఇస్తూ చదవాలి అనేది మీకు చెప్పాను అంటే మీ యొక్క యూనిక్నెస్, మీ యొక్క ఒరిజినాలిటీ ద్వారానే మీరు మీ ప్రిపరేషన్ ముందుకు తీసుకెళ్తారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క పొటెన్షియల్ ఉంటుంది, వాళ్ళకు ఉన్నటువంటి క్యాపబిలిటీ ఒక్కొక్కలా ఉంటుంది. సో వన్ సైజ్ ఫిట్స్ ఫర్ ఆల్ అప్రోచ్ అనేది ఎప్పటికీ సెట్ అవ్వదు. జస్ట్ మీకు ఆ విషయాన్ని ఎలా చదవాలి, ఎంత చదవాలి, ఎంత ప్రయారిటీ ఇస్తూ చదవాలి అని చెప్తే అది మీ అంతట మీరు తెలుసుకొని మీరు చదివిన తర్వాత దానికి ఏమైనా డౌట్స్ ఉంటే మనం ఫర్దర్ గా వీక్లీ డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ కూడా పెట్టుకొని అప్పుడు మనం మళ్ళీ మీకున్నటువంటి డౌట్స్ ఏంటి, ఏ విధంగా మీరు చదువుతున్నారు, అటువంటి ట్రాకింగ్ కూడా చేయడం జరుగుతుంది. సో దట్ 5వ అంశం ఏంటంటే డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్. సో ఇవి రోజు ఉంటాయంటే రోజు పెడితే యూజ్ఫుల్ గా ఉండవు. సో ద డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ అనేవి వీక్లీ పెట్టడం జరుగుతుంది. అంటే ఇప్పుడు వరకు మనం ఏమేమి అందించాం మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో, ఫుల్ లెంత్ షెడ్యూల్ ఇచ్చాం, డైలీ షెడ్యూల్, డైలీ టార్గెట్స్ ఇచ్చాం, డైలీ ఎంసీక్యూస్ అందించడం జరుగుతుంది, షెడ్యూల్స్ టార్గెట్స్ మీద వీడియో చేయడం జరుగుతుంది, మీ రోజుని ఎలా డివైడ్ చేసుకోవాలని చెప్పాం, దెన్ డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ గురించి మాట్లాడాం. ఇవి మాత్రమే ఉంటే బోర్ కొట్టేస్తుందా, ఇంకా కావాలనిపిస్తాయి. సో ఇలాంటి చాలా లోపల దాచాం, చాలా లోపల ఉన్నాయి. సో దట్ మీరు ఏ విధంగానూ కూడా భయపడాల్సినటువంటి పని లేదు. అంటే మీకు నేను క్లాసెస్ అనేవి చెప్పకుండా మీ అంతట మీరే ఎలా ప్రిపరేషన్ చేయాలి, మీ అంతట మీరే ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఒక మంచి గైడెన్స్ అయితే అందించడం జరుగుతుంది. దీంతో పాటు చాప్టర్ వైజ్ గా టెస్ట్లు కూడా మీకు అందించడం జరుగుతుంది. సో చాప్టర్ వైజ్ గా టెస్ట్లు కూడా అందించడం ఈ మంత్లీ ఈ మెంటర్షిప్ లో అందించడం జరుగుతుంది. ఎప్పటి వరకు అయితే మనకి మెయిన్స్ నిర్వహించడం జరుగుతుందో అప్పుడు వరకు కూడా మీకు
ఈ కోర్స్ అవైలబిలిటీ అనేది ఉండటం జరుగుతుంది. సో దట్ చాప్టర్ వైజ్ టెస్ట్లు అందిస్తా, డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ అందిస్తా, దీంతో పాటు టైం మేనేజ్మెంట్ ట్రిక్స్ ని కూడా మీకు అందించడం జరుగుతుంది. దీంతో పాటు గోల్డెన్ థీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ థీమ్స్ ఏంటేంటి అనేది కూడా మీకు సపరేట్ గా చెప్తా. ఈ గోల్డెన్ థీమ్స్ అంటే ఏంటి? పీవైక్యూస్ కావచ్చు, లేదంటే రిపీటెడ్ థీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిపీటెడ్ థీమ్స్ గురించి కూడా మీకు అందించడం జరుగుతుంది. దీంతో పాటు కరెంట్ అఫైర్స్ కి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ కూడా మీకు అందించడం జరుగుతుంది. ఇన్ని అంశాలు కూడా ఒకే చోట ఉన్నాయంటే నార్మల్ గా ఎంత ప్రైస్ కోట్ చేస్తారు? ఈజీగా ఒక 8 to 10,000 వరకు చేయొచ్చు కదా. అంటే చాలా మంది ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రూప్ 2 కి సంబంధించినటువంటి కోర్సెస్ జాయిన్ అయినా, ఎక్కడైనా ఏదైనా మంచి ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయినా అఫ్ కోర్స్ వాళ్ళు ఫీజు ఎక్కువగా తీసుకుంటారు అనేసి మనందరం అనొచ్చు. బట్ దానికి తగ్గట్టు వాళ్ళ కంటెంట్ కూడా చాలా వరకు డెలివరీ చేస్తారు, అందులో ఎటువంటి ఇది కూడా లేదు. కానీ చాలా వరకు టీచర్స్ స్టూడెంట్స్ తో ఎంతవరకు కమ్యూనికేట్ అవుతున్నారు అనేది మెయిన్ థింగ్. ఎంతవరకు యాక్సెసిబుల్ గా ఉన్నారు అనేది మెయిన్ థింగ్. ఎంతవరకు అవి అఫోర్డబుల్ గా ఉన్నాయి అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్. సో దట్ కమ్యూనికేషన్, యాక్సెసిబిలిటీ, ఆన్సరబిలిటీ అండ్ ఎఫోర్డబిలిటీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది యాక్చువల్లీ 6,000 లేదంటే 7,000 ప్రైజ్ గా పెట్టాలి అనుకుంటున్నా. బట్ మన యాప్ లాంచ్ చేస్తున్నాం కాబట్టి ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని మీకు 50% అంతకంటే ఎక్కువగానే ఆఫర్ పెట్టి ఈ కోర్సుని 2,999 రూపాయలకి అందించడం జరుగుతుంది. సో ఇందులో ఏ ఏ అంశాలు ఉంటాయి ఏంటి అనే వాటి గురించి కూడా కంప్లీట్ గా డిస్కస్ చేయడం జరిగింది. సో దట్ మీకు ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా డౌట్స్ ఉంటే స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి లేదంటే కామెంట్ సెక్షన్లో నేను నెంబర్ పెడతాను, ఆ నెంబర్కి కాల్ చేసి మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా కంప్లీట్గా క్లియర్ చేసుకొని జాయిన్ అవ్వండి. అలానే మన యాప్కి సంబంధించినటువంటి లింక్ కూడా నేను యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో పెట్టా, అలానే మన యొక్క డిస్క్రిప్షన్ సెక్షన్లో పెట్టా, దీంతో పాటు యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో కూడా పెట్టడం జరిగింది. సో దట్ ఎవరైనా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా చేసుకోండి. ఎందుకంటే మన యొక్క కోర్స్ రిలేటెడ్ అన్ని అంశాలు కూడా ఈ యాప్ ద్వారానే జరుగుతాయి కాబట్టి. అండ్ ఆల్సో ఇందులో కూడా మీకు చాలా వరకు భవిష్యత్తులో ఫ్రీ కంటెంట్ ని పెట్టడం కూడా జరుగుతుంది కాబట్టి మీ అందరూ ఉపయోగించుకుంటారని, అలానే ఒక రైట్ గైడెన్స్ అండ్ రైట్ స్ట్రాటజీతో మీరు అనుకున్నటువంటి కళలను సాకారం చేసుకోవాలి అనేటటువంటి ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా మనందరం కలిసే ముందుకు వెళ్దాం. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అయితే ఇవన్నీ చెప్పాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మంత్కి సంబంధించినటువంటి షెడ్యూల్ ఏముంటుంది అనేది నార్మల్గా ఇక్కడ వేయడం జరిగింది, ఒకసారి చూడండి. సో ఫస్ట్ మంత్ షెడ్యూల్ ఏపీ హిస్టరీ, అలానే జాగ్రఫీకి సంబంధించినటువంటి అంశాల గురించి, అలానే కరెంట్ అఫైర్స్ రీజనింగ్ గురించి కూడా ఏమేమి కవర్ చేస్తాం అనే దాని గురించి కూడా మాట్లాడాం. సో ఇక్కడ అన్ని చదవడం మాత్రమే కాకుండా రివిజన్ కి కూడా టైం పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ 2 సార్లు రివిజన్ పెట్టాం. చూడండి ఇక్కడ కూడా అంటే ప్రతి వీక్ కూడా వీక్లీ రివిజన్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. సో ఇలా వీక్లీ రివిజన్స్ అనేవి మనం పెట్టుకోవడం వల్ల చాలా వరకు యూస్ఫుల్ గా ఉంటుంది. ఓకేనా? సో ఇలా రివిజన్స్ అనేవి మనం కంటిన్యూ చేసాము అంటే ఖచ్చితంగా చెప్తున్నా మీకు గ్రూప్ 2 అంటే ఒక భయం పోతుంది. ఇంతవరకు ఉన్నటువంటి మీకు ఏవైతే అపోహలు ఉన్నాయో ఆ అపోహలన్నీ కూడా ఈ కోర్సు వల్ల పటాపంచలవుతాయి. సో ముఖ్యంగా ఈ కోర్సు యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ర్యాంక్ తెప్పించాలి అనేటటువంటి దానికంటే మీలో కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేయాలి అనేటటువంటి ఉద్దేశమే ప్రధానమైనటువంటి లక్ష్యం. సో మీలో విశ్వాసం అనేది వచ్చిందంటే ఆటోమేటిక్ గా మీరే ర్యాంక్ తెచ్చుకోగలరు.
ఏదో ర్యాంక్ వస్తుంది నా దగ్గర జాయిన్ అవ్వండి అనేటటువంటి ఫేక్ ప్రామిసెస్ నేను అసలు చేయను. జస్ట్ మీకు ఈ మెంటర్షిప్ వల్ల మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అదైతే ఖచ్చితంగా హామీ ఇస్తున్నా. అది కూడా మీరు కన్సిస్టెంట్ గా చదవాలి, చెప్పింది చెప్పినట్టు వినాలి. అలా అయితేనే మీలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు ఆ కాన్ఫిడెన్స్ తో ర్యాంక్ ని తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఈ ఒక్క హామీ అయితే నేను మీకు ఇవ్వగలను. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ.